కొత్తిమీర టమాటా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. కొత్తిమీర కొబ్బరి టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు: తాలింపుకి కరివేపాకు అండి, పొట్టుతోన మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, కొబ్బరి. ముందుగా టమాటాలన్నీ చిన్నగా ముక్కలు కోసుకోవాలండి. ఇచ్చాను, పెనం పెట్టాలి. కొద్దిగా నూనె అండి. ఫస్ట్ తాలింపు రెడీ చేసుకోవాలి. కొంచెం పొట్టుతోన మినపప్పు, కొద్దిగా శనగపప్పు అండి, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఈ తాలింపు అంతా ప్లేట్లో పెట్టాలండి. కోసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ నూనె లేకుండా త్వరగా వేగిస్తాను. మంట కొంచెం ఎక్కువలో పెట్టుకోవాలండి. వేగించేటప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి. ఈ కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేగినాయండి. ఒక ప్లేట్లో వేసుకోవాలి. కోసి పెట్టుకున్న టమాటా ఇది కూడా వేగనివ్వాలి. వాటర్ వేయొద్దండి, ఆ టమాటా వాటర్తోనే మగ్గాలి. కొబ్బరి అండి మిక్సీ జార్ వేయాలి. కొద్దిగా ఉప్పు, ఇవి ఫస్ట్ మిక్సీ వేయాలండి. చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి మొత్తం అన్నీ ఇందులో వేసేయాలి. ఇది కూడా కొంచెం మిక్సీ చేయాలి. టమాటా కొంచెం ఇంకా బాగా ఉడకాలండి. ఈ టమాటా చల్లారిందండి, మిక్సీ జార్లో వేసేయాలి. ఇది కూడా గిన్నెలో తీసుకుని తాలింపు వేయాలండి. కొత్తిమీర టమాటా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ చట్నీ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుందండి చట్నీ. ఇది అన్నంలో కలుపుకు తినవచ్చండి. సేమియా ఉప్మాకి బాగుంటుంది, పూరీకి, ఇడ్లీ.